100 కోట్ల క్లబ్ లోకి కుబేరా ఎంట్రీ ఇచ్చింది. శేఖర్ కమల కెరీర్ లో మొదటిసారి ఈ స్థాయి వసూలను చూశాడు. అలాగే బైలింగ్వల్ మూవీతో బిగ్ హిట్ కొట్టాడు. అప్పుడే నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అంటూ డిస్కషన్ స్టార్ట్ అయింది. కానీ శేఖర్ స్టైల్ గురించి తెలిసిన వారు ఈ ప్రశ్నలు వేయరు. ఆయన సినిమా రిలీజ్ చేసినప్పుడు థియేటర్స్ కు వెళ్లి చూస్తారు. కుబేరాతో శేఖర్ కమ్ముల 2 మెట్లు పైకెక్కాడు. ఏంటా 2 మెట్లు అంటే, ఒకటి కెరీర్ లో మొదటి 100 కోట్ల వసూళ్లు, ఇక 2 కెరీర్ లో మొదటిసారి బైలింగ్వల్ మూవీతో బిగ్ హిట్. కుబేరా తర్వాత శేఖర్ కమ్ముల చిత్రంపై పరిశ్రమలో డిస్కషన్ మొదలైంది. ఈసారి శేఖర్ కమ్ముల ఏం చేయబోతున్నాడంటూ చర్చ మొదలైంది. కుబేరా ప్రమోషన్స్ లో నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే నాని పేరు చెప్పాడు. మరి శేఖర్ ప్లాన్ ప్రకారం నేచురల్ స్టార్ తోనే ముందుకెళ్తాడా, లేక అంతా కొత్త నటీనటులతో హ్యాపీ డేస్ లాంటి కూల్ ప్రాజెక్ట్ చేస్తాడా? నానితో సినిమా అనుకున్నా ఇప్పుడప్పుడే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలైతే కనిపించడం లేదు. అందుకు నాని సెట్ చేసి పెట్టుకున్న లైనప్ కారణం, ప్రస్తుతం ప్యారడైజ్ షూటింగ్ లో ఉన్నాడు నేచురల్. ఆ తరువాత లైన్ లో ఓజీ డైరెక్టర్ సుజిత్ ఉన్నాడు. రీసెంట్ గా వెంకీ అట్లూరి పేరు వినిపించింది. శేఖర్ తో సినిమా అంటే వీరందరితో ప్రాజెక్టు తర్వాతే నాని మూవీ చేసే అవకాశం ఉంది. అంటే శేఖర్ కమ్ముల నుంచి కొత్త చిత్రం రావాలంటే మరో 2 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే.